హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేట్ వర్కర్స్. ఈ వీడియోలో హోండా యాక్టివ్ వెహికల్ ఇది. దీనికి పెట్రోల్ గేజ్ అనేది వర్క్ అవ్వలేదు. అసలు ఎందుకు వర్క్ అవ్వలేదు అని చెప్పి నేను బయట తీసి చెక్ చేశాను, అలాగే డైరెక్ట్ చేశాను. అసలు ఫంక్షన్ అవ్వలేదు. మనకి డిస్ప్లేలో కంప్లీట్ ఉండవచ్చు, మీటర్ కంప్లీట్. ఇక్కడ డైరెక్ట్ చేసిన అవ్వలేదు, వైరింగ్ కంప్లీట్ మీకు అవ్వదు. సో ఇప్పుడు మీకు వేరే వెహికల్ది పని చేస్తే దానికి శోచన అనేది మొత్తం చెప్తాను చూడండి. ఇది వేరే వెహికల్ అండి, యాక్టివ్. ఇది రెడ్ కలర్ 5G ఇది. సార్ ఇది పెట్రోల్ గేజ్ అనేది మనకి లోపల పెట్రోల్ వేయగానే ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో బుడ్డి అనేది అది లెగిస్తుంది. లెగగానే మనం చూసారు కదా, గేజ్ అనేది ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతుంది. అంటే మీకు పెట్రోల్ ఎక్కువ ఉంటే ఆ మెజర్మెంట్ ప్రకారం అలా లెగిస్తుంది. ఇన్ కేసు కనుక మీకు పెట్రోల్ తక్కువ ఉంది, చూసారు ఫుల్ ట్యాంక్ వచ్చేసింది. మన పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కాదు, నేను జస్ట్ మూవ్ చేశాను అంతే. ఇక్కడ చూసారు కదా, ఇది ఎలా డౌన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ అలా గేజ్ అలా తగ్గుతుంది. సో చూసారు కదా, ఇది మెకానిజం. అంటే అసలు పెట్రోల్ అనేది మనకి ఆ ఫుల్ ట్యాంక్ హాఫ్ ట్యాంక్ చూపించే మెకానిజం అనేది ఈ విధంగా జరుగుతుంది ట్యాంక్లో. సో ఇవి ఇప్పటికీ కనుక మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ క్లిక్ చేశాను. చూసారు కదా, నేను హాఫ్ ట్యాంక్ పెడితే హాఫ్ ట్యాంక్ చూపిస్తుంది, ఫుల్ ట్యాంక్ పెడితే ఫుల్ ట్యాంక్ కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా అయితే మనకి పెట్రోల్ ట్యాప్ పెట్రోల్ గేజ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో మా షాప్ కనుక మీరు విజిట్ చేయాలంటే షాప్ లొకేషన్ లింక్ని డిస్క్రిప్షన్ మీద చెక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక కొత్తది సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేశాను గాయ్స్.